ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మంచిదండి. ఈ సాయంకాల సమయంలో ఒక అద్భుతమైన మాట మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి యేసుక్రీస్తు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 1వ వచనం జ్ఞానం చేసుకున్నాను. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరు దేవుని బిడ్డలారా, మన దావీదు గారి యొక్క హృదయము, కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారి యొక్క హృదయము ఎంతో ధైర్యముతో ఎంతో నిబ్బరముతో నింపబడి ఉందని వాక్యము తేటగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకు దావీదు గారి యొక్క హృదయం అంత ధైర్యంతో అంత నిబ్బరంతో ఉందని మనం పరిశీలన చేస్తే, ఒక దినమునకు 7 సార్లు మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, ఆయన నామాన్ని గణపరిచే వ్యక్తిగా, ఆయన నామాన్ని స్తుతించే వ్యక్తిగా, ఆత్మలో ఆరాధిస్తూ పాటలు పాడే వ్యక్తిగా దావీదు మహారాజు ఉన్నాడు. కాబట్టే దావీదు గారి యొక్క హృదయము అంత ధైర్యంతో నిబ్బరంతో నింపబడి ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవైపు నుంచి శత్రువులు తరమబడుతున్నప్పటికీ, ప్రతికూలమైన పరిస్థితులు దావీదు మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుని స్తుతించే విషయంలో కానీ, ఆయన నామాన్ని గణపరిచే విషయంలో కూడా వెనకడిగి వేయకుండా ప్రథమ స్థానాన్ని ప్రభువుకిచ్చి స్తుతించాడు. కాబట్టి ఎప్పటికప్పుడు దావీదుని దేవుడు సంరక్షిస్తున్నాడు. దీనికి స్తోత్రం. స్తుతిలో ఉన్న అభిషేకం, స్తుతిలో ఉన్న ప్రభావం దావీదు మీదకి దిగి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దావీదు నూతన బలాన్ని పొందుకుంటున్నాడు. దీనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు గారి హృదయం అంత నిబ్బరముతో నింపబడి ఉంది. దీనికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతుంది. నీ హృదయం ఎలాగుంది? కలవరంతో ఉందా? బెంగతో ఉందా? పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దావీదు వలె స్తుతించు, దావీదు వలె ఆరాధించు. నీ కుటుంబంలో అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించండి. దేవునికి స్తోత్రం. ఆయన్ని స్తుతించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో నువ్వు వెనక పడిపోయావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి ఆయన నామాన్ని ఆరాధించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు మార్చబడాలంటే స్తుతి యాగం చేయాలి. దీనికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే స్తుతి యాగాన్ని అర్పించేవాడు నా నామాన్ని మహిమ పరుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. దీనికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరచడం మొదలుపెట్టామో మన జీవితంలో ఆ రోజు నుండే శక్తివంతమైన కార్యాలు నా ప్రభువు నీ జీవితంలో జరిగిస్తాడు. దీనికి స్తోత్రం. నువ్వు చేయవలసింది ఒకటే. ఇరుకులో ఉన్నావా? స్తుతించు. అనారోగ్యంతో ఉన్నావా? స్తుతించు. ప్రతికూలమైన పరిస్థితి నీ మీద ఉందా? నిందలు అవమానాలు వస్తున్నాయా? ఏది ఏమైనా ఆయన స్తుతించక మానకుండా నువ్వు జీవించినట్లయితే బలమైన శక్తివంతమైన కార్యాలు ప్రభు నీ పక్షంగా చేస్తాడు. దీనికి స్తోత్రం. ఎందుకంటే స్తుతి చెల్లిస్తే నీ పరిస్థితులు మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభు మీ కుటుంబాలకు తోడై మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.